మసీద్కు 9 కోట్ల నిధులు మంత్రి నారాయణ. చర్చనీయాంశంగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామా. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి. సుపరిపాలనలో తొలి అడుగు ప్రారంభించిన మంత్రి ఆనం. ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామా తీవ్ర చర్చకు దారితీసింది. వీఆర్ఎస్ ఇచ్చేందుకు పూనుకున్న సిద్ధార్థ కౌశల్ వ్యవహార శైలిపై పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో ఏం జరుగుతోంది? శాంతి భద్రతల పరిస్థితిని పక్కన పెట్టి అధికారులను వేధించడం, ఇష్టం వచ్చిన రీతిలో కేసులు నమోదు చేయడంపై విమర్శలకు తావిస్తోంది. దీనిలో భాగంగానే ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజీనామాకు పూనుకుని ఉండొచ్చన్న భావన పోలీసు వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వ రెడ్ బుక్ వేధింపులు ఐపీఎస్ అధికారులను హడలెత్తిస్తున్నాయి. ప్రభుత్వ వేధింపులు, అవమానాలతో విసిగి వేసారిపోయిన ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతున్నారు. డీజీపీ కార్యాలయంలో ఎస్పీగా ఉన్న ఆయన ఇప్పటికే స్వచ్ఛంద ఉద్యోగ విరమణ కోసం దరఖాస్తు చేశారని పోలీస్ వర్గాలు వెల్లడించాయి. సిద్ధార్థ కౌశల్ దాదాపు నెల రోజులుగా విధులు హాజరు కావటం లేదు. గతంలో కృష్ణా, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో ఎస్పీగా ఆయన కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గతేడాది చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి ఐపీఎస్ అధికారులను లక్ష్యంగా చేసుకుని వేధింపులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఏకంగా 24 మంది ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వకుండా వేధించింది. అదనపు ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు ఏకంగా 119 మందికి పోస్టింగ్లు ఇవ్వకుండా పక్కన పెట్టింది. డీజీ స్థాయి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, పివి సునీల్ కుమార్, అదనపు డీజీ సంజయ్, ఐజీ టి కాంతిరాణా, డీఐజీ విశాల్ గున్నీలపై అక్రమ కేసులు నమోదు చేసి సస్పెండ్ చేసింది. వెయిటింగ్ లో ఉంచిన 24 మంది ఐపీఎస్ అధికారుల్లో కొందరికి చాలా నెలల తరువాత ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. ఐజీ కొల్లి రఘురామరెడ్డి, ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, రిషాంత్ రెడ్డి, జాషువాలకు ఇప్పటికీ పోస్టింగ్లు ఇవ్వనేలేదు. ఇక రెడ్ బుక్ కుట్రలకు వత్తాసు పలకలేక ఐజీ వినీత్ బ్రిజ్లాల్ కేంద్ర సర్వీసులకు వెళ్లిపోవటం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో తాజాగా సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛంద ఉద్యోగ విరమణ దరఖాస్తు చేయడం గమనార్హం. పోలీస్ శాఖలో పరిస్థితి చెక్కబడుతుందని భావించినా ఆ సూచనలు ఏవీ కనిపించడం లేదని ఆయన నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బీఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించిన తర్వాత ఢిల్లీలో కార్పొరేట్ కంపెనీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రఖ్యాత భారాషాహి దర్గా ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాటైన ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు ఉత్తమ సేవలందించాలని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం దర్గా ఆవరణలో నిర్వహించిన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పొంగూరు నారాయణ, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ముందుగా దర్గాను దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. రొట్టెల పండుగ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ 80 మందితో కమిటీ ఏర్పాటు చేశారని, పదవి దక్కించుకున్న నేతలు బాధ్యతగా పనిచేయాలని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలన్నారు. కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బారాషాహి దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నట్లు ఆయన తెలిపారు. దర్గా ఫెస్టివల్ కమిటీ సామూహిక ప్రమాణ స్వీకారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వారికి సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ కమిటీ సభ్యులు భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని, పదవిని సేవ కోసం ఉపయోగించాలని, రొట్టెల పండుగ జరిగినన్ని రోజులు నిష్ఠగా ఉండాలని తెలిపారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ ఫెస్టివల్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. 80 మంది సభ్యులతో కూడిన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనడం సంతోషంగా ఉందని, 2014-19లో మంత్రిగా దర్గా అభివృద్ధికి కృషి చేశారని ఆయన పేర్కొన్నారు. ఘాట్ ఏర్పాటు చేసి నీరు కలుషితం కాకుండా అన్ని చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. మత సామరస్యానికి ప్రతీకగా రొట్టెల పండుగ జరుపుకుంటారని ఆయన తెలిపారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే ఏకైక పండుగ రోటీ ఫెస్టివల్ అన్నారు. రాష్ట్ర పండుగలో భక్తులకు ఇబ్బందులు లేకుండా కమిటీ చూసుకోవాలని, వచ్చిన భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగేలా చూసే బాధ్యత కమిటీ తీసుకోవాలన్నారు. 9 కోట్లతో దర్గా ప్రాంగణంలో మసీద్కు నిధులు కేటాయించామని, మస్జిద్ ఏర్పాటుకు నుడా నుంచి 5 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. రొట్టెల పండుగ ముగిశాక మసీద్ పనులు ప్రారంభిస్తామని ఆయన పేర్కొన్నారు. అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా
ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపడుతున్నాను. ఈ సందర్భంగా నేను నా పదవిని పూర్తి బాధ్యతతో, నిజాయితీతో, నిబద్ధతతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, పండుగ కార్యక్రమాల్లో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా నడుస్తానని, ఏ విధమైన ఏది కూడా మనసులో మనశ్శాంతిగా ఎటువంటి చెడ్డ ఆలోచనలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా మనసు పెట్టి వచ్చే ప్రజలు గాని ప్రతి ఒక్కరిని గాని మీరు మనస్ఫూర్తిగా ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం, ఈ దర్గా రొట్టెల పండుగ ఖచ్చితంగా బాగా జరగాలని కోరుకుంటూ మీ కమిటీ మెంబర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ వాతావరణం, పండగ వాతావరణం అయిన తర్వాత మళ్ళీ కూడా మీ ఎమ్మెల్యే గారిని, శ్రీధర్ గారిని కోరుకుంటున్నాను, మళ్ళీ ఇట్టే ఒక మీటింగ్ పెట్టి బాగా జరిగిందా జరగలేదా అనేది ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రోజు ఎట్లా మీరు ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు ఎవరెవరు వాళ్ళు ఏదన్నా తప్పులు జరిగినా తప్పులు లేకుండా చేయాలని కోరుకుంటూ, తప్పులు జరిగినా ఆ రోజు ఖచ్చితంగా మీ అందరూ కూడా ఆ తప్పులు కూడా మీరు ఏదైనా చేసుంటే క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. అందుకని మీరందరూ మనసు పూర్తిగా అటువంటి ఆలోచనలు కానీ అటువంటి కార్యక్రమాలు కానీ లేకుండా మంచిగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. 2014-19లో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు అజీజ్ గారు యాక్చువల్ గా మేయర్, అజీజ్ గారితో డిస్కస్ చేసి ఈ యొక్క బారా షాహీద్ దర్గాని ఎంతో డెవలప్ చేశాం. ఆ రోజు ఇక్కడికి ఫస్ట్ టైం 2014 వచ్చినప్పుడు రొట్టెల పండుగకి ఆ చెరువులో కంప్లీట్ గా లారీలు కడుగుతుండేవాడు, అక్కడే టాయిలెట్స్, అక్కడే యూరిన్. అప్పుడు అజీజ్ గారితో మాట్లాడి దీన్ని ఒక మంచి ప్లేస్ లో చేస్తాం, పవిత్రమైన స్థలం అని అనేక మార్పులు చేసి మీకు అందరికీ తెలిసిందే, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా యాక్చువల్ గా ఎంతో డెవలప్ చేశాం. తర్వాత శ్రీధర్ గారు తర్వాత డెవలప్మెంట్ మళ్ళా కంటిన్యూ చేశారు. అయితే మళ్ళా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని డెవలప్ చేసే విషయమై నేను శ్రీధర్ గారితో మాట్లాడడం జరిగింది, అజీజ్ తో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది, 10 లక్షల కోట్లు గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ ఇది ఒక రాష్ట్ర పండుగ. ఇది ఇక్కడికి నెల్లూరు సిటీ ప్రజలే కాదు, నెల్లూరు జిల్లా ప్రజలే కాదు, ఈ యొక్క రాష్ట్ర ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు, ఇతర దేశాల నుంచి కూడా వస్తారు. రొట్టెల పండుగ అంటే అంత పవిత్రమైన అందరికీ తెలిసిందే. అందుకనే దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మొన్న ఈ మధ్య ఎమ్మెల్యే శ్రీధర్ గారితో అజీజ్ తో మాట్లాడాలి. ముఖ్యమంత్రి గారు ఒక 5 కోట్లు అంతకుముందు శాంక్షన్ చేశారు. దాంతో ఏదైతే అక్కడ ఒక హాల్ అంటే మీరు ప్రేయర్ హాల్ ఈద్గా దాన్ని పూర్తి చేయాలని నేను ప్రపోజల్ పెట్టి యాక్చువల్ గా ఈ పండగ ముందే దాన్ని కంప్లీట్ చేయాలంటే అటు ఎమ్మెల్యే గారు మరియు అజీజ్ గారు కాదు దీన్ని మేము అంతకుముందు ఒక విధంగా డిజైన్ చేసాం, ఆ విధంగా డిజైన్ చేయాలా, కాబట్టి మాకు ఫండ్స్ ఇంకా ఎక్కువ కావాలి అని అంటే నుడావాళ్ళు 5 crores వాళ్ళు స్పేర్ చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు. మంత్రి గారిని అడిగారు ఫరూక్ గారు, ఆయన 1.5 కోటి స్పెషల్ ఫండ్ ఇస్తానన్నాడు బ్యాంకు. అదేవిధంగా వర్క్ బోర్డ్ వాళ్ళు మరొక 1,40,00,000 ఇస్తున్నారు. మిగతాది మున్సిపల్ ఎంత షార్ట్ అయితే దాన్ని మున్సిపాలిటీ ఇచ్చేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా అరేంజ్ చేశాము. దాదాపు 9 కోట్ల రూపాయలతో దాన్ని ఏదైతే మీరు ఇక్కడ ఉన్న మెయిన్ కమిటీ వాళ్ళు ఎవరైతే డిసైడ్ చేశారో అదే డిజైన్తో ఈ యొక్క రొట్టెల పండుగ అవ్వగానే వెంటనే టెండర్లు పిలిచి దాన్ని వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తూ, ఒకటే నేను అందరినీ కోరుకునేది, అటు చైర్మన్ గారు కానీ కమిటీ మెంబర్లు కానీ వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఇది పదవి కాదు, బాధ్యత. ఈ బాధ్యత బారా సాహిత్యుల ఆశీర్వాదం ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ బారా సాహిత్యుల ఆశీర్వాదంతో మీరు కమిటీ చైర్మన్ గా
కమిటీగా సభ్యులుగా వచ్చిన దానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరము ఒకటి అర్థం చేసుకోవాలి. మనందరం ఉదయం లేస్తే ఈ దర్గాను చూస్తాము, దర్గాలో తిరుగుతాము. అయితే భారతదేశం నుంచి అనేక మంది ఇక్కడ వాళ్ళ కోరికలు తీరుతాయి, ఇదొక పవిత్రమైన స్థలం అని నమ్మి ఇక్కడికి వస్తున్నారు లక్షలాది మంది. మనం ప్రతిరోజు చూసి ఇది మనకి 4 గోడల లెక్క కనిపించవచ్చు. వచ్చే భక్తులకి ఆ యొక్క పవిత్రత మీ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో మీ ప్రతి అడుగులో, మీరు వేసే ప్రతి అడుగులో, మీరు మాట్లాడే ప్రతి మాటలో, మీరు వ్యవహార శైలిలో ఆ పవిత్రత, ఆ భక్తి భావాలు మీ అందరిలో కనిపించాలి. అదేవిధంగా అనేక మంది మహిళలు చిన్న చిన్న బిడ్డలతో పాటు ఇక్కడ వస్తారు. వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ప్రభుత్వం నుంచి, కార్పొరేషన్ నుంచి మన సాయశక్తుల ఏమేమి కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు. మనం కానీ వాళ్ళకి ఎక్కడికక్కడ అవసరమైన దగ్గర వాళ్ళకి గైడ్ చేయడం, వాళ్ళకి ఈ చెత్త ఇదన్నీ వేయకుండా, గతంలో మీకు తెలుసు 14 నుంచి 19 మంత్రి గారు ఉన్నప్పుడు, అప్పుడు నేను మేయర్, మా చేత చెత్త ఎత్తించేది మంత్రి గారు. ఒక అగ్గిపుల్ల కింద పడితే ఆ అగ్గిపుల్లని తీసేవాడు, టీ కప్పు పడితే టీ కప్పు తీసేవాడు. అంటే మొత్తం పడిన తర్వాత ఒకసారి క్లీన్ చేసేది కాదు, వాళ్ళు వేస్తా ఉంటారు, మనం తీస్తా ఉంటాం. భక్తులు వాళ్ళు వచ్చేదే ఇక్కడ ఆ షాపింగ్ చేయడానికి వస్తారు, ఇక్కడ భక్తి కోసం వస్తారు, ఆ పిల్లలతో వస్తారు. వాళ్ళకి ఎక్కడ మనం ఇబ్బంది చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు వేసుకుంటే మనం తీపియాలి. ఈరోజు జోన్ వైజ్ కానీ ఈ కమిటీకి కొన్ని బాధ్యతలు మీ అందరికీ కానీ ఇచ్చున్నాం. అది కానీ మళ్ళా మాట్లాడతాం మీతో. ఆ బాధ్యతలు నేను అదే చెప్తున్నా, జనరల్ గా ఇవి ఎవరికి ఇస్తారంటే ఇటువంటి అన్ని స్వయంగా భక్తి భావాలతో వచ్చే వాళ్ళకి ఇస్తాం. కానీ ఇక్కడ మాతో పాటు రాజకీయంలో ఉండే వాళ్ళు మీరు చూపిస్తున్న చొరవకి మీకు అందరికీ ఇవ్వడం జరిగింది, మీ పైన నమ్మకం. కాబట్టి దీన్ని కొద్దిగా క్యాషువల్ గా తీసుకోకుండా ఆ భక్తి భావాలతో పనిచేయాలని మీ అందరినీ కోరుకుంటున్నా. ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా కార్యాచరణ ఎలా చేయాలనేది మినిట్ టు మినిట్, అవర్ టు అవర్ ప్రోగ్రామ్స్ తర్వాత చేసుకుంటాము. ఇది ఒక పండగ వాతావరణం. జీవితంలో ఇటువంటి అవకాశం అందరికి రాదు. నెల్లూరులో 5 లక్షల మంది ఉంటే మీ 80 మందికే వచ్చింది. సో ఇవన్నీ అర్థం చేసుకొని ఒక మంచి కార్యక్రమము, దీన్ని ప్రతి ఒక్కరు భక్తి భావాలతో పనిచేయాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమం పండగ అయిపోయేదాకా, వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేదాకా మనం చేయాల్సిన సేవలన్నీ చేయాలని తెలియజేస్తూ ఈ భారత దర్గా రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, దీనికి ఇప్పుడే చెప్పిన సోదర సత్యరెడ్డి గారు నోడా పాత్ర కూడా ఉందని, ఆర్చిలో ప్రధానంగా నోడా తరఫున 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. మరో ప్రార్థనా మందిరానికి 5 కోట్ల రూపాయలు నోడా తరఫున ఇవ్వడం జరిగింది. అదే రకంగా ఈ దర్గా అభివృద్ధికి నారాయణ గారు ఎంతో శ్రమించారు. అదే రకంగా అజీజ్ గారు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ రొట్టె పండగప్పుడు అక్కడంతా వేసినప్పుడు ఆ రాజంతా కూడా నారాయణ గారు రోజు ఇక్కడే. అటువంటిది ఈరోజు మా సోదరుడు సీతారెడ్డి గారు నిజంగా నాకు అదృష్టవంతుడు. ఆయన అయిన తర్వాత ఈ దర్గాకి ఎంతో అభివృద్ధి చేయాలని కృషితో ఉన్నారు. అదేవిధంగా సీతారెడ్డి గారు అడుగుతున్న పక్కనే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఉంది, దాన్ని కూడా నోడా తరఫున మీతో మాట్లాడి మీరు మేము కలిసి దాన్ని కూడా ప్రమాణంగా అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, దానికి మీతో మాట్లాడి చేస్తానని కూడా తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. నాకు ఎక్కువ మాట్లాడే చేత కాదు, మా చేతున్నా నాకైతే ఏం తెలియదు. కానీ దర్గా నెల్లూరు చేరిన దర్గాకి నాకు చేరువేం చేసినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
మినిస్టర్ గారికి, ఏమిటి ముబారక్ గారికి, నేర అబ్దుల్ గారికి, వడచేత అజీజ్ శ్రీనివాస్ గారికి అందరికీ నా నమస్కారం. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 31వ డివిజన్లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మరియు స్థానిక కార్పొరేటర్ బత్తుల మంజుల ప్రారంభించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ 31వ డివిజన్లో నూతన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ప్రజలకు గుండె చప్పుడుగా పనిచేయాలని తెలిపారు. ఈ డివిజన్లో ప్రజలకు ఎవరికైనా కష్టం, బాధ మరియు ఆపద వస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు మనకు అండగా ఉంటారు అనే భరోసా కల్పించాలని ఆయన పేర్కొన్నారు. చక్కటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసినందుకు ఈ యొక్క డివిజన్ కార్పొరేటర్ బత్తల మంజుల, బత్తల కృష్ణ, ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోకాటి హరిబాబు యాదవ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నపల్లి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ నాయుడు, స్థానిక నాయకులందరూ, అదేవిధంగా ప్రత్యేకంగా ధన్యవాదాలతో కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక ప్రజలకు అన్ని రకాల అండగా ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి ఒక వేదికగా ఉండాలని, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఎప్పుడు ఎక్కడికి అవసరం వచ్చినా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెళ్తే మనకి న్యాయం జరుగుతుంది అన్న భరోసా కల్పించే విధంగా ముందుకు సాగాలని అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు ఈరోజు ప్రారంభించడం జరిగింది. గతం నుంచి కూడా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉన్నప్పటికీ ఇంకా కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వచ్చిందో ఆ ప్రభుత్వానికి సంబంధించి తొలి సంవత్సరంలో ఏమేమి పనులు చేశాం, ఇంకా కూడా ఏమేమి చేయాలా, ఏమైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఇప్పటిదాకా నెరవేర్చినవి ఏంటి, ఇంకా రాబో రోజుల్లో అన్నదాత సుఖీభావ్ కానీ అదేవిధంగా ఉచిత బస్సుకు సంబంధించి ఇప్పటికే డేట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఈరోజు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ కన్వీనర్ ఆధ్వర్యంలో ఆ బూతుల్లో ఇప్పటికే ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉదయం 7:30 నుంచే మొదలై సాగుతూ ఉంది. అదేవిధంగా స్థానిక సమస్యలకు సంబంధించి కానీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా చేసే అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ప్రతి గడపకు కూడా పోయి వారికి ప్రతి ఒక్కరిని కూడా పలకరించి ఇప్పటిదాకా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఇప్పటిదాకా చేసినవేంది, రాబో రోజుల్లో చేసేవేందని కూడా ప్రతి ఒక్కరికి కూడా వివరిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ముఖ్యంగా 31వ డివిజన్లో ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయం స్థానిక కార్పొరేటర్ బత్తల మంజుల గారు కానీ, వారి భర్త బత్తల కృష్ణ గారు, డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా హరిబాబు యాదవ్ గారు, మిగతా క్లస్టర్ ఇన్ఛార్జ్ రఘు గారిని, అదేవిధంగా కో క్లస్టర్ మస్తాన్ నాయుడు గారు, మిగతా 31వ డివిజన్కి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా 31వ డివిజన్ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించడం, పాల్గొనడం కూడా జరిగింది. ముఖ్యంగా ఈ కార్యాలయం ముఖ్య ఉద్దేశం స్థానికంగా ఉన్న సమస్యలు ఇంకా కూడా గుర్తించాలా, ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలా, ప్రజలకు చేరువవ్వాలా, ప్రతి ఒక్కరు కూడా 31వ డివిజన్కి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూటమి నాయకులతో సమన్వయం చేసుకుని ఎక్కడా ప్రజలు ఇబ్బంది పడకుండా వారికి మరింత అందుబాటులో ఉండాలన్న విధానంతోనే ఈ కార్యాలయం ప్రారంభించుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యాలయంలో అటు కార్పొరేటర్ గారికి కానీ, డివిజన్ అధ్యక్షులకు కానీ, మిగతా ముఖ్య నాయకులకు కూడా సూచన చేస్తున్నాం. కార్యాలయం ఓపెన్ చేసినామా ఏదో అని కాకుండా ఈ కార్యాలయంలో
ప్రజలకు ఖచ్చితంగా బాధ్యతగా మనకు ఒక బాధ్యత అవకాశం ఇచ్చారు. దాన్ని బాధ్యతగా గుర్తిరిగి ఈ కార్యాలయంలో కార్పొరేటర్ గారు, డివిజన్ అధ్యక్షులు, మిగతా ముఖ్య నాయకులు కూడా ఒక టైం పెట్టుకుని ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఉండాలని కూడా వాటిని అందరినీ కూడా కోరుతున్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏదైతే హామీలు ఇచ్చారో కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో రాబో రోజుల్లో కూడా మరింత మంచి సుపరిపాలన ఇప్పటికీ అందిస్తున్నాం, ఇంకా కూడా అందిస్తాం. అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అవేగాక రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా అర్హులైన వారందరికీ చేరే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని తెలియజేస్తూ, ఇన్ని మంచి కార్యక్రమాలు అటు సంక్షేమం ఇటు అభివృద్ధి అందిస్తున్న ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, స్థానికంగా మీకు ఎప్పుడు 31వ డివిజన్కి సంబంధించి ఏ సమస్యలున్నా కూడా ఈ కార్యాలయం మీకు భరోసాగా ఉంటుందని, మీరందరూ కూడా ఈ కార్యాలయానికి స్వేచ్ఛగా వచ్చి ఏ ఉన్నా కూడా మీరందరూ కూడా తెలుసుకోవచ్చని కూడా మీ ద్వారా 31వ డివిజన్ ప్రజలకి అందరూ కూడా తెలియజేస్తూ, తప్పకుండా 31వ డివిజన్కి సంబంధించి ఇప్పటికే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీసు ఎన్నో అభివృద్ధి పనులకి కొన్ని కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో కూడా అదేవిధంగా, ఎందుకంటే చాలా పెద్ద డివిజను, చాలా కాలనీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అభివృద్ధికి నోచుకొని గత ప్రభుత్వంలో చేయాలనుకున్నా చేయలేకపోయినాం. ఈ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం, మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మంచి ఆలోచన చేసే ప్రభుత్వం, ప్రజలకు అందుబాటులో ఉండాలనుకున్న ప్రభుత్వం కాబట్టి తప్పకుండా రాబో రోజుల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ఉంటాయని కూడా మీకు అందరికి కూడా ప్రజలు మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. ఆత్మకూరు మున్సిపాలిటీలోని 1వ వార్డ్ ముస్తాపురంలో ప్రతిష్టాత్మకంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. ఏడాది కాలంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు వెళ్లి మంత్రి ఆనం వివరించారు. ప్రజల నుంచి వినతుల స్వీకరణ, కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రజల నుంచి వచ్చే స్థానిక సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఏమన్నా సమస్యలు ఉంటే కనుక్కోమన్నాడు. ఏమన్నా ఉన్నాయా? ముఖ్యమంత్రి గారి ఆలోచన, అందుకనే ఈరోజు శ్రీకారం చుట్టాం. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల బూత్లో ఈరోజు వెరిఫికేషన్ కానీ పెన్షన్లు లేవని చెప్పారు. ఆ ఇద్దరు పెన్షన్లు వాళ్ళ రికార్డులు సరిగా లేక భర్తలు చనిపోయి భార్యలకి 2 సంవత్సరాల నుంచి కూడా వితంతు పెన్షన్ రాలేదని అంటే ప్రభుత్వం కొత్త పెన్షన్లు మంజూరు చేయలేదు కాబట్టి వాళ్ళు రాలేదు. ఇవాళ కొత్త పెన్షన్లు ఇవ్వడానికి ఆలోచన చేస్తుంది మన ప్రభుత్వం.